హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందే టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మనకు ఫ్రెష్ నోట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ ఫ్రెష్ నోట్లో మనకు ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనము అఫీషియల్గా ఒక పోస్టుకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో క్లియర్గా చెప్తాను. ఎస్ఐ కానిస్టేబులే కాకుండా కమ్యూనికేషన్ పీసీ, అదేవిధంగా కమ్యూనికేషన్ ఎస్ఐ, వీటికి కూడా ఒక పోస్టుకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ను పొందడానికి నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫ్రెష్ నోట్ ప్రకారం టోటల్ క్యాండిడేట్ అటెండెడ్ టు పిఎంటీ పీఈటీ టెస్ట్ అంటే ఈవెంట్స్లో ఎంతమంది అటెండ్ అయ్యారంటే 2,24,741 మంది. అంటే ఇది ఎస్ఐనే కాకుండా కానిస్టేబుల్, అదేవిధంగా కమ్యూనికేషన్స్ క్యాండిడేట్ కూడా ఉన్నారు. తరువాత ఈ 2,24,741 మందిలో మనకు ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 1,17,660 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఈవెంట్స్ క్వాలిఫై అయిన 1,17,660 మందిలో క్యాస్ట్ వైజ్గా కనుక చూసినట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 54,737, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 7,288, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 26,946, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 28,689 మంది క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే మేల్ క్యాండిడేట్ వచ్చేసి 8,634 మంది, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 28,026. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ 274 మంది క్వాలిఫై కావడం జరిగింది. తరువాత పోస్ట్ కేటగిరీ వైజ్, అదేవిధంగా ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో చూద్దాం ఫ్రెండ్స్. తరువాత ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1217, అదేవిధంగా టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 54,109 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఈవెంట్స్ క్వాలిఫై అయిన 54,109 మందిలో క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ వచ్చేసి 27,573, ఓసీ వచ్చేసి 3,955 మంది, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 11,202 మంది, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 11,468 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మెన్ వచ్చేసి 44,226 మంది, అదేవిధంగా ఉమెన్స్ వచ్చేసి 9,972 మంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసినట్లయితే ఆల్ ఓవర్ తెలంగాణ 175 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. తరువాత కాంపిటీషన్ ఫర్ వన్ పోస్ట్ మేల్ ప్లస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ బై టోటల్ వేకెన్సీస్ మనకు టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 54,198, అదేవిధంగా వేకెన్సీస్ వచ్చేసి 1,217. మనం ఈ విధంగా చేసినట్లయితే మనకు 44.53 కాంపిటీషన్ రావడం జరుగుతుంది. అంటే యావరేజ్గా మనకు 44 కాంపిటీషన్ ఉందని చెప్పవచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఐ కమ్యూనికేషన్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 29, టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 1908. దీన్ని మనం క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 690, ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 59, ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 548, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 611. తర్వాత మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మెన్ వచ్చేసి 1,485, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 428 మంది క్వాలిఫై కావడం జరిగింది. తరువాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ మనకు 2 క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత కాంపిటీషన్ ఫర్ వన్ పోస్ట్ మేల్ ప్లస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 1908, అదేవిధంగా వేకెన్సీ వచ్చేసి 29, మనకు యావరేజ్గా మనకు 66 రావడం జరిగింది. తరువాత థర్డ్ వన్ వచ్చేసి ఏఎస్ఐ ఎఫ్పిబి. దీంట్లో మనం టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 26, అదేవిధంగా టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 1,218. దీంట్లో క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 617, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 70, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 294, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 237. తర్వాత మెన్ ప్లస్ ఉమెన్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి 980 మంది, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వచ్చేసి 238 మంది క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ మనకు 2 అభ్యర్థులు క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత కాంపిటీషన్ ఫర్ వన్ పోస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ వచ్చేసి 1218, అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 26. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు 47 కాంపిటీషన్ రావడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి
పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఈక్వివలెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16,925. అదేవిధంగా టోటల్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ వచ్చేసి 1,05,061. దీంట్లో మనం క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 47,911. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 5,577. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 24,783. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 26,790 మంది క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా మెన్స్ ప్లస్ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే మెన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 80,577 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఉమెన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 24,534 మంది ఆల్ ఓవర్ తెలంగాణ క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ 164 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కాంపిటీషన్ ఫర్ 1 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ బై టోటల్ వేకెన్సీస్. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16,925. అదేవిధంగా టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 1,05,061 మంది. మనకు ఈ విధంగా చేసినట్లయితే మనకు 6.2 రావడం జరుగుతుంది. యావరేజ్గా మనకు 6 కాంపిటీషన్ ఉన్నట్లు చెప్పవచ్చు. తర్వాత 5th వన్ వచ్చేసి కమ్యూనికేషన్ పీసీ. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 142 ఉన్నాయి. తర్వాత టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 5,159 మంది. దీంట్లో మనము క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 2,857 మంది. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 206. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 979 మంది. తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,117 మంది క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత మెన్ మరియు ఉమెన్స్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మెన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 4,356 మంది. అదేవిధంగా ఉమెన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 803 మంది క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ మనకు 5 క్యాండిడేట్స్ క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత కాంపిటీషన్ ఫర్ 1 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 5,159 మంది. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 142. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్కి 36 మంది కాంపిటీషన్ రావడం జరుగుతుంది. తర్వాత 6th వన్ వచ్చేసి పీసీ మెకానిక్. దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 19 ఉన్నాయి. తర్వాత టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 446 మంది క్వాలిఫై కావడం జరిగింది. దీన్ని క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 219, ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 13, ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 94, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 120 మంది. తర్వాత మెన్ అదేవిధంగా ఉమెన్స్ విషయానికి వస్తే మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 446 మంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 0 క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ తెలంగాణ 2 క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత కాంపిటీషన్ ఫర్ 1 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ వచ్చేసి 446. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 19 ఉన్నాయి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఒక పోస్టుకు 23 మంది కాంపిటీషన్ ఉన్నారని చెప్పవచ్చు. తర్వాత లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి పీసీ డ్రైవర్. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 70. అదేవిధంగా టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 3,263 మంది. మనం క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,744 మంది, ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 126, ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 585 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 808. అదేవిధంగా మెన్ మరియు ఉమెన్ విషయానికి వస్తే మనకు మెన్ వచ్చేసి 3,226 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఉమెన్ విషయానికి వస్తే ఎవరు క్వాలిఫై కాలేరు. అదేవిధంగా ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 30 మంది క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత కాంపిటీషన్ ఫర్ 1 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ వచ్చేసి 3,263 మంది. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 70. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు 46 కాంపిటీషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, జై కిసాన్.